హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 21,987, లో వచ్చేసి 21,917, హై వచ్చేసి 22,214. ఇవాళ మార్కెట్ క్లోజ్ వచ్చేసి నిఫ్టీ క్లోజ్ వచ్చేసి 22,153. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ వచ్చేసి 46,861, లో వచ్చేసి 46,565, హై వచ్చేసి 47,231. ఇవాళ క్లోజింగ్ వచ్చేసి 46,834. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం మనం చూస్తామండి. ఫస్ట్ నిన్న మాట్లాడుకున్నాం మనము. నిఫ్టీ వచ్చేసి 22,200 అని, నెక్స్ట్ 21,900 దగ్గర ఈ ప్రొజెక్షన్ ఉంటుంది అని నిన్న మాట్లాడుకున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ 46,500, 47,000గా మాట్లాడుకున్నాం. కానీ మార్కెట్ వచ్చేసి 47,200కి అబోవ్ వెళ్ళింది, కానీ అక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఎక్కడ కూడా ఫామ్ చేయలేదు. ఫామ్ చేసి 5 minutes మాత్రమే ఉన్న అక్కడి నుంచి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 minutes అబోవ్ సస్టైన్ అయింది, ఇక్కడ సస్టైన్ అయింది, పైకి వెళ్ళింది అప్పటి నుంచి మళ్ళీ అక్కడ గ్రీన్ క్యాండిల్ వేయలేదు, రెడ్ క్యాండిల్ వేసి కిందకే వచ్చింది. కాబట్టి 47,150 దగ్గర మటుకు అలాగే కొనసాగింది. మార్కెట్ ఒక దశలో పైకి పోతుంది అనుకున్నాము, కానీ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళలేదు. రేపటి మార్కెట్ కోసం ఈరోజు చూద్దాం. ఫస్ట్ మార్కెట్ ఈరోజు ఓపెన్ అయినప్పటి నుంచి నిఫ్టీ బేరిష్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్గానే ఓపెన్ అయింది. కానీ 9:26-27 అరౌండ్కి రెండు బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చాయి. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఒక 3 minutes బేరిష్లోకి వెళ్ళింది. అప్పటి నుంచి నిఫ్టీ బుల్లిష్గా వచ్చి తర్వాత బ్యాంక్ నిఫ్టీ 10:15కి అరౌండ్ మళ్ళీ బేరిష్గా వచ్చింది. నిఫ్టీ మటుకు బుల్లిష్లోనే ఉందండి ఈరోజు. ఆల్మోస్ట్ నిఫ్టీ క్లోజింగ్కి కూడా బుల్లిష్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 140కి బేరిష్కి వచ్చింది. 140 నుంచి క్లోజింగ్ వరకు బేరిష్లో ఉంది. రేపటి మార్కెట్ కోసం ఈరోజు మనం మాట్లాడుకునే పాయింట్స్, లెవెల్స్, రేపటి మార్కెట్ కూడా ఎలా ఉంటుందంటే 22,200 మధ్యలోనే మార్కెట్ ఉంటుంది. నిఫ్టీ బహుశా రేపు ఫ్లాట్గా ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,000, 46,500, 47,000 కాడికి వస్తే నిన్న మాట్లాడుకున్నట్లే ఇవాళ కూడా నేను బేరిష్గానే చూస్తాను. 46,500 కాడికి వచ్చినప్పుడు బుల్లిష్గా చూస్తాను. ఇక్కడ కాల్ వాల్యూ వచ్చేసి 27,49,552గా ఉంది. పుట్ వాల్యూ వచ్చేసి 21,134గా ఉంది. చేంజెస్లోకి వస్తే పుట్ చేంజెస్ వచ్చేసి 74,441గా ఉంది. పుట్ చేంజెస్ వచ్చేసి 33,142గా ఉంది. నేను రేపటి కోసం చూడబోయే మార్కెట్ వ్యూ వచ్చేసి 46,500కి వస్తే బై చేస్తాను. 47,000 అబోవ్ వస్తే నేను సెల్ చేస్తాను.
ఎందుకంటే ఇక్కడ పుట్ వాల్యూ కాల్ వాల్యూ రెండు చూస్తున్నాను. రెండు చూసి ఇక్కడ పుట్ వాల్యూ 27 lakhs ఉంది, ఇక్కడ 21 lakh ఉంది. ఎవరైనా ఇక్కడ పుట్ కాల్ పెరిగి ఇక్కడ 46 కాడికి వచ్చేటప్పటికి పుట్ వాల్యూ పెరిగినప్పుడు ఇక్కడ అమ్మేదానికి ప్రయత్నిస్తారు. కాల్ వాల్యూ 27 lakhs కాబట్టి 47లో ఓపెన్ అయితే 47,000లో ఓపెన్ అయితే ఇక్కడ కాల్ వాల్యూ అమ్మేదానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ దశలో నేను రేపటి మార్కెట్ బుల్లిషా బేరిషా అనేది లైవ్లో చెప్తాను. కానీ ఓపెనింగ్ వచ్చేసి బుల్లిష్లోనే ఉంటుందని నా అంచనా. అలాగే నిఫ్టీ వచ్చేసి ఇవాళ బుల్లిష్లో ఉంది, 150 పాయింట్స్ అబోవ్ బుల్లిష్లో ఉన్న రేపు ఫ్లాట్గా ఉంటుందని నా అంచనా. మా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఫ్లాట్గా ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను. నెక్స్ట్ రేపు ఎక్స్పైరీ సెన్సెక్స్ వచ్చేసి రేపు సెన్సెస్లో ఎవరైనా కాల్ స్పోర్ట్స్ బై చేసిన వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నానండి. 1000 points వేరియేషన్ ఉంటుంది. 73,500, 72,500 ఇక్కడ వచ్చేసి ఈక్వల్గా ఉన్నారు సార్. 56,909,907 కాల్ వాల్యూ. పుట్ వాల్యూ వచ్చేసి 57,6,280గా ఉంది. ఇక్కడ మీరు బాగా ఈ రెండు వాల్యూస్ దగ్గర బాగా గమనించండి. ఈరోజు సెన్సెక్స్ వచ్చేసి 300 points గెయిన్లో ఉంది. 73,000 కాడ ఉంది. క్లోజింగ్లో వచ్చేసి సెన్సెక్స్ 73,085గా క్లోజ్ అయింది. కాబట్టి 73,500 అంటే ఒక 200 points పైన 200 points పైకి వస్తే నేను సెన్సెక్స్ని సెల్ చేయమని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై, గుడ్ ఈవినింగ్.